శంకర్, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, గౌరవ కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, సహచర కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాకు 15 నిమిషాలు 20 నిమిషాలు నా సబ్జెక్ట్ ఏం లేదు. ప్రతి 2 నెలలకోసారో సంవత్సరానికోసారో ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. మనం అనుకుంటాం మనం కూడా 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తూనే ఉంటుంది, అనేక ఉపన్యాసాలు వింటూనే ఉంటుంది, మళ్ళీ ఎందుకు ఈ ప్రశిక్షణ తరగతులు ఉంటే మాకు కొత్తగా వచ్చిన వాళ్ళకు కొత్త వాళ్ళకు పెట్టాలి కానీ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. మనిషి కానీ రాజకీయాలు కానీ డైనమిక్గా ఉంటాయి, ఎప్పుడు స్టాటిక్గా ఉండవు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మనిషిలో మార్పు లేకపోయినా పార్టీలో మార్పు లేకపోయినా అది ఎదుగుదల ఉండదు. కాబట్టి నిరంతర ప్రక్రియ ఇది, నిరంతర ప్రక్రియ ఇది. అందుకని ప్రశిక్షణ తరగతులు తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ రాజకీయ పరిస్థితులు కావచ్చు, మనమున్న స్థితి కావచ్చు, మనం పురోగమించాల్సిన ఆవశ్యకత కావచ్చు, ఇవన్నిటి మీద తర్కించుకోవడమే ఈ ప్రశిక్షణ తరగతుల ఉద్దేశమని నేను అనుకుంటున్నాను. అందువల్ల రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక 2 days దాదాపు 2 రోజులు మనం కలిసి ఉంటాం. మనుషుల మధ్య సంబంధాలు పెరగడానికి, మనుషుల నిజమైన నిజం తెలవడానికి ఈ కలయిక పెద్ద తోడ్పాటు అందించే ఆస్కారం ఉంటుంది. మనం ఎక్కడో దూరం నుంచి ఒక మనిషి గురించి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి, కానీ ఆ ఉన్న ఒపీనియన్ నిజమా అబద్ధమా, కరెక్టా తప్ప తెలవడానికి ఇట్లాంటి సన్నివేశం తెలుస్తుంది. నేను ఆనంద్ ఏమో అనుకున్నా, కానీ గొప్ప ఉపన్యాసకుడు. ఆనంద్ సైలెంట్గా ఉండడు అనుకున్నా, కానీ చాలా కలుపుకోలుతనంతో ఉంటాడు. ఇవన్నీ ఈ 2 రోజులలో మన కలయికతో, మన ఇంటరాక్షన్తో తన డెప్త్ ఏందో అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంది, తనలో ఉన్న ఆశయం ఏందో తెలిసే ఆస్కారం ఉంటుంది, తనలో ఉన్న కాఠిన్యం ఏందో తెలిసే ఆస్కారం ఉంటుంది, తనకున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా తెలిసే ఆస్కారం ఉంటుంది. అంటే చిన్నప్పుడు అంటుండేది, సోనా గస్కే దేకనా బేటా సోపత్ కరికే దేకనా అని. ఇది సోపత్. ఇది మన నాయకులుగా హలో హలో అనుకుంటా పోవచ్చు, దావతలు కలుసుకోవచ్చు, ఏదో మీటింగ్లో వచ్చి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, గంట సేపటి వెళ్ళిపోవచ్చు, బహిరంగ సభలు చేయొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, ఈ మధ్య మీరు ఎప్పుడన్నా ఒక 2 పాత మిత్రులు కలుసుకుంటే, మనం అయోధ్యకు పోయినాం, మనం 11 రోజుల పాటు జైళ్ళల్లో ఉన్నాం, మనం ఉద్యమానికి పోయినాం, 10 రోజుల పాటు అక్కడ కలిసి పనిచేసాం. అంటే మధుర క్షణాలు, గుర్తుండే క్షణాలు ఎప్పుడు కూడా మనం ఎక్కువ కాలం పాటు కలిసిన్న క్షణాలు, కలిసిన్న ఫ్రెండ్షిప్ ఎంత బలీయంగా ఉంటుందో దాన్ని మాటల్లో చెప్పరాదు. అందుకని మనకు మధుర క్షణాలు కానీ, మంచి ఫ్రెండ్షిప్ కానీ ఇవి ఎక్కువ కాలం కలిసి ఉన్నప్పుడు ఉంటుంది. అయితే ఒకప్పుడు మధ్య లేకపోతే విడిపోతాం కూడా, అబ్బో ఈయనతోటి ఉండే అక్కర్లే అంటే విడిపోతాం కూడా మనం. కానీ మంచి మిత్రుడిని మాత్రం పర్మనెంట్ గుర్తుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నీ రాజకీయపరమైన డెప్త్ కావచ్చు, నీ కమిట్మెంట్ కావచ్చు, నీ ఆశయం కావచ్చు, నీ సీరియస్నెస్ కావచ్చు, నీ అన్ని విషయాలు కూడా ఈ 45 గంటల్లో ఇంటరాక్ట్ అయ్యే తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ఇంకొక 2-3 మంచి మిత్రులు జమ చేసుకొని పోతుంది. అంటే మానవ అల్లిక ఏతుందో ఆ అల్లికకి ఇది ఒక పునాదిగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తాను, ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల మధ్య గంట సేపు చర్చలు పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. కొంతమంది ఉంటారు, వేరే విషయం. మీరు అందరూ కలిస్తే చాలా రేరుగా ఉంటారు 2 గంటలు మాట్లాడంటే. కానీ ఎన్ని గంటలైనా మాట్లాడుకోగలిగే సోపతి
ఇక పార్టీ ఫ్రెండ్షిప్నే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు అయినా మాట్లాడుకుంటాం, ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడుకుంటాం, అంటే చాలా ఫ్రీగా ఇంటరాక్ట్ ఉంటే ఆస్కారం ఉంటుంది. ఇది ఒకటి. నాలుగో అతి ముఖ్యమైనది ఏంటి అంటే బంధం. మనకు రక్త సంబంధం కంటే కూడా, గుర్తుపెట్టుకోండి, రక్త సంబంధం కంటే కూడా పార్టీ సంబంధం గొప్పగా ఉంటుంది. చాలామందికి రక్త సంబంధం కంటే బలంగా కూడా ఉంటుంది. ఇవాళ మనం కలిసిపోయినాం ఒక ఉద్యమానికి, సహచర కార్యకర్తకు దెబ్బలు పడుతున్నప్పుడు మనం భుజమాలిచ్చి ఆ దెబ్బను మనమే వేసుకుంటాం. మన జెండా ఎవరైనా పీకుతున్నప్పుడు, తీసేస్తున్నప్పుడు ఆ జెండాను కాపాడడానికి మనం ఇద్దరమున్నామా ముగ్గురమున్నా కాదు, జెండా పీకేస్తే నా ప్రాణం పోయిందని పీక అని చెప్పి కొట్లాడుతూ ఉంటాం. జెండా కోసం కొట్లాడే, సిద్ధాంతం కోసం కొట్లాడే, ఆశయం కోసం కొట్లాడే. ఎంతమంది చనిపోయిన నిర్మాణానికి, అయోధ్యలో కరసేవలో ఎంతమంది చనిపోయింది. అంటే ఇట్లా త్యాగాలను పంచుకునేటువంటి అన్నదమ్ములు, సొంతంగా రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములే చిన్న ఆస్తి కోసం కూడా పని చంపుకుంటున్నప్పుడు, కన్న తల్లినే కలిగించేటువంటి ఈ కాలంలో, సొంత నాన్నే కలిగించేటువంటి ఈ కాలంలో ఇవాళ అంత రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి కుటుంబ సభ్యుల కంటే కూడా ఆశయం కోసం ప్రాణాలు అర్పించేటువంటి కల్చర్, కమిట్మెంట్ పార్టీ కార్యకర్తల మధ్య ఇవన్నీ దానికి సోపానాలు. ఇవన్నీ సోపానాలు, ఇవన్నీ అక్కడే ఉంటుంది. ఇంత అసలు మామూలుడికి కలిసిపోతాడు, నేను దేకటోడే ఉంటాడు. కానీ నువ్వు అదే కాశ్మీర్కి పోయినావు అనుకోండి, నువ్వు అడ్రస్ పట్టుకొని పోతావు, అడుగుతావు కాశ్మీర్లో మన నాయకుడు ఎవరు ఉన్నారు, పలానా ఎమ్మెల్యే ఉన్నాడు, పలానా ఎంపీ ఉన్నాడు, పలానా చక్కగా పోతావు, నువ్వు పరిచయం చేసుకుంటావు. నీ కుటుంబ సభ్యుల లెక్క ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీకు ఏం కావాలో ఆయన చేసి పెట్టాడు. అంటే ఎంత పెద్ద శక్తి అంటే వ్యక్తిగా మనం గొప్ప వాళ్ళని కాదు, కానీ ఒక పార్టీగా అదో శక్తి మంత్రం. మనం నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు అయోధ్యకు పోతావు, పోతే వట్టిగా పోవు. నువ్వు ఇక్కడి నుంచి ఒక లెటర్ పట్టుకొని పోతావు, అక్కడ ఎవరినో పేరు తీసుకొని పోతావు, పొంగనే నిన్ను కూర్చోబెడతాడు రా అంటే. నీకు ఎన్నడూ తెలియకపోయినా, నీ ముఖ పరిచయం లేకపోయినా, నువ్వెవరో తెలియకపోయినా, నువ్వు బీజేపీ కార్యకర్తవు, సంఘం కార్యకర్తవు, మా ఐడియాలజీ కార్యకర్తవు అని చక్కగా కూర్చోబెడతాడు, ఇంత బో పెడతాడు, మాట్లాడతాడు, నీ పని చేసి పెడతాడు. దట్ ఈస్ పార్టీ. ఏమిచ్చింది పార్టీ అంటే గిది ఇస్తుంది పార్టీ. పార్టీ ఏమిస్తుంది? గిది ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నీకు పరిచయాన్ని ఇస్తుంది, నీకు ఒక వేదిక అవుతుంది. అది కానీ ఒక్కడి మర్చిపోతున్నాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పార్టీ అన్ని ఇస్తుంది అని ఎట్లా చెప్పామో, పార్టీ కూడా మనం అన్ని ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, పార్టీ కూడా మనం అన్ని ఇస్తాం. చాలామందికి దీంట్లో ఏకీభవించరు, కొంతమంది ఏకీభవించరు, కొంతమంది ఏకీభవించరు. ఇక్కడ ఇప్పటిదాకా ఆనంద్ ఒక మాట చెప్పింది, బూత్ కార్యకర్త, బూత్ స్థాయిలో ఉన్న బాధ్యుడు ప్రజల మధ్యలో ఉన్నోడై ఉండాలి, నోట్లో నాలుక లెక్క ఉన్నోడై ఉండాలి, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుడై ఉండాలి, పార్టీని గెలిపించుడై ఉండాలి. అంతే కదా. అంటే అర్థం ఏంటంటే నీవు బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి స్థాయి వరకు గ్లామర్ ఉన్న లీడర్ ఉండాలి, ప్రజల మధ్యలో ఉన్న లీడర్ అయి ఉండాలి, ప్రజలు ప్రేమించేటోడై ఉండాలి. ఆ ఎదుగుదల చూసి కుంగిపోవద్దు, ఎదుగుదల చూసి ఈర్ష్యపడద్దు, ఎదుగుదల చూసి పొంగిపోవాలి. నాయకులు పొంగిపోవాలి. ఇది ఇంపార్టెంట్ కల్చర్. ఇది లేకపోతే మనం మన ఆశయాన్ని నెరవేర్చలేము. దీన్ని సింబయాటిక్ యాక్టివిటీ అంటారు సైన్స్లో. సింబయాటిక్ యాక్టివిటీ. పార్టీ మనకు ఉపయోగపడుతుంది, పార్టీకి మనం ఉపయోగపడతాం. ఈ రెండు పరస్పరం అవసరమైనవి కూడా. నేను ఒక మాట అంట, భూత సామెతలు ఉంటాయి, అవన్నీ అగ్వచీతగాడు మంచోడు కాదు అంటారు ఊళ్ళగా. మీరు చూడండి, అగ్వచీతగాడు మంచోడు కాదు. ఇంకా అగ్వచీతగాడు ఏం చేస్తాడు, యజమాని రోజు ఫోన్ చేస్తా అంటాడు, ఓ రోజుకి 20 సార్లు ఫోన్ చేస్తాడు. స్టార్టర్ ఖరాబ్ అయిపోయింది, ఏం చేయాలి? మోటార్ నడతలేదు, ఏం చేయాలి? ఈ మోటార్ నీళ్ళు దిగిపోతుంది, ఏం చేయాలి? అంటే ఎవరై ఉండాలి అంటే కెపాసిటీ ఉన్నవాడు ఉండాలి. నీ దగ్గర
కావచ్చు, మన పార్టీలో పనిచేసేటువంటి కింది స్థాయిలో కావచ్చు, నువ్వు లేకపోయినా కూడా ఒక మాట చెప్తే బ్యానర్లు కట్టేటోడు ఉండాలి, 100 మంది జమ చేసేటోడు ఉండాలి. నిశ్చింతగా అంటే ఆ మీటింగ్కి పోతున్నా అనగానే అరే ఏం నిశ్చింతగా ఉండిపో, నేను సక్సెస్ చేస్తా పో, సక్సెస్ చేస్తున్న విశ్వాసంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నువ్వు కింది నుంచి వెళ్ళి పైదాకా ఉండే నాయకులు బాధ్యతాయుతంగా ఇచ్చిన అసైన్మెంట్ గొప్పగా చేయగలిగేటువంటి స్థితిలో ఉండాలి అని అర్థం గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే కష్టమైంది. తర్వాత 2 ఉన్నాయి. పార్టీ సిద్ధాంతం ఎంత ఇంపార్టెంటో, ఒక పొలిటికల్ పార్టీ ఇవాళ మనకు ఒక సంఘం ఉంది, సంఘానికి పరివార క్షేత్రాలు ఉన్నాయి, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. టెంపుల్స్ కాపాడే బాధ్యతలు ఒక సంఘం ఉంటుంది, మన సంస్కృతిని కాపాడే బాధ్యత ఒక సంఘం ఉంటుంది, మనకు మన పండుగలు, మన పబ్బాలు, మన అన్నిటికీ మెక్కిలి మన హిందుత్వ, ఇట్లా అనేక రకాల మనకు కమిటీలు ఉంటాయి వాళ్ళది. కానీ పొలిటికల్ పార్టీగా మనకు ఉండేటువంటి కర్తవ్యం ఏంటంటే, పొలిటికల్ పార్టీ అయితే బీజేపీ పార్టీగా ఉండవచ్చు కర్తవ్యం ఏంటంటే గెలిపే గీట్రాయిగా ఉండాలి పార్టీ. దానికని భిన్నంగా మనం ఉపన్యాసాలు ఇస్తాం, గెలిచినా గెలవకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా నేను 30 ఏళ్ళుగా ఉండవలసిందే, ఆ కమిట్మెంట్ ఉంటుంది. అది మన పార్టీ సిద్ధాంతం. కాబట్టి మనకు సిద్ధాంత పునాది మీద ఏర్పడ్డ పార్టీలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇవి తప్పకుండా ఉండవలసిందే. కానీ తప్పకుండా ఆ పార్టీని గెలుపు అంచులకు తీసుకుపోవాల్సిందే. ఆ గెలుపు అంచులకు తీసుకుపోవాలంటే కేవలం మనది మాత్రమే చెప్తా ప్రజలు మనకు అర్థం కాదు. ఇవాళ మా చంద్రకేశ్వరుడు గారు ఉన్నారు, ఓ పిఆర్టీలో పనిచేసిండు. పిఆర్టీయు ఉత్తగానే సభ్యత్వాన్ని పెంచుకోలేదు. పిఆర్టీయు కొత్తగా టీచర్ రాగానే పరిచయం చేసుకుంటారు. మనం కదా స్కూల్ కాలేజీలలో ఫ్రెషర్స్ డే, వెల్కమ్ టు ఫ్రెషర్స్ అని పెడతాం. మనం ఒక ఏబీవీపీగా, ఒక టీచర్ల సంఘంగా, ఇంకో సంఘంగా, ఒక కార్మిక సంఘంగా ఏం చేస్తారు, రాగానే ఆ విద్యార్థులు పరిచయం చేసుకుంటాం. నీకు ఒక రూమ్ కావన్నా, హాస్టల్ అయితే నీకు అడ్మిషన్ అనే ఇబ్బందులు ఉన్నాయా, నీకు ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా అని ఆ కాలేజ్ మొత్తం పరిచయం చేస్తాం. అట్లా ఏర్పడిన సంబంధం. అరే నీ పోగానే నాకు పరిచయం అయిండు, నాకు ఇదంతా చేసి పెట్టిండు. ఒక కార్మికుడు ఈసీఆర్ కంపెనీ జైలు కాగానే బిఎంఎస్ నాయకులు వచ్చిండ్రు, నన్ను పరిచయం చేసుకున్నారు, నన్ను మంచి వాళ్ళ దాన్ని కలుపుకున్నారు. నేను పాతోళ్ళు లెక్క అయిపోయినా, కొత్తోళ్ళు లెక్క బాధపడే పరిస్థితి లేదు. ఇట్లా ఎక్కడికక్కడ మనం ఇట్లా పని చేసుకుంటూ పోతే మనకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే విద్యార్థి సమస్య మీద కొట్లాడడం, కార్మిక సంఘం మీద కొట్లాడడం, భారతీయ జనతా పార్టీగా ప్రజల సమస్యల మీద కొట్లాడతాం. మనం గుర్తుపెట్టుకో, ఎప్పటి వరకైతే ప్రజా సమస్యల మీద మనం కొట్లాడమో అప్పటి వరకు ప్రజలు మన అక్కడ చేర్చుకోరు. గుర్తుపెట్టుకోండి, చేర్చుకోరు. నేను మొన్న మా శ్రీనివాసరెడ్డి జిల్లానే దాని ఇక్కడ ఒకటి ఊరున్నది, సావుకార్ల గుట్టలే ఉన్నాయి ఆ ఊర్లో. ఇప్పుడు అంతా ఆక్రమించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మొత్తం 270 ఎకరాల గుట్టాన్ని మొత్తం. ఆయతనాలు పక్క పండు ఉన్నది కోయడా 70 ఏళ్ళుగా ఆ భూముల్లో వాళ్ళు కాస్ట్ చేసుకుంటారు. కొన్ని గుట్టలు ఉండవచ్చు, కొన్ని ప్లేన్ ల్యాండ్స్ ఉండవచ్చు, కాస్ట్ చేసుకుంటారు. 2007లో ఎప్పుడు తీసుకుందాం అనుకున్నారట మార్కెట్కి, అనుకున్నారు, వదిలిపెట్టిండ్రు. రెసిస్టెన్స్ వచ్చినట్టుంది, అయిపోయింది. 2007 ఇవాళ 2026, 19 ఏళ్ళు. మినిమం కామన్ సెన్స్ సంబంధించిన అంశం ఏంటంటే ఒక 12 ఏళ్ళు కనుక ఆ భూమి మీద వరుసగా ఆ యజమాని ఉంటే, రైతు ఉంటే, దాన్ని డిస్టర్బ్ చేసే అధికారం ఎవరికి ఉండదు. రెండోది మోరోవర్ వాళ్ళు 3 తరాలుగా ఉన్నారు. కామన్ సెన్స్ ఏంటంటే ఆ భూమి తీసుకునేటప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ల్యాండ్ పూలింగ్ అనే కొత్త పేరు పెట్టి ఎకరం ఇస్తే 400 గజాలు, 500 గజాలు లేదా 600 గజాలు ఇట్లా ఇస్తూ ఉంటారు. ఏంటిది
కొంచెం పెట్టుకో. అట్లా 3 తరాలుగా ఉన్నారు వాళ్ళు. 3 తరాలుగా ఉన్నారు. వాళ్ళకి అసైన్మెంట్ చేయబడ్డ భూములు వాళ్ళు గుంజుకుంటుంటే ఎవరు దిక్కు లేకపోతే నన్ను తీసుకపోతే పోయిన సీరియస్గా అల్టిమేటం ఇచ్చినాం చేసింది. కానీ ఆగుతలేదు. వాళ్ళు ఒకటే అంటే ఏడుచుకుంటే మనిషి చచ్చిపోతే ఎట్లా ఎడతారో అట్లా ఎడతారు. వాళ్ళు 270 కుటుంబాలు నడుపుతున్నాయి వాళ్ళని. ఇంత పేదవాళ్ళు మామూలు అంటే మన రంగారెడ్డి జిల్లాలో ఎంత గొప్పగా అయితే హైటెక్ సిటీని చూస్తామో ఆ హైటెక్ సిటీ కిందనే ఉన్న జీవితాలు కనుక పరిశీలిస్తే ఒక్కోసారి ఇంత దీనంగా ఉంటుందో మన జిల్లా సాక్ష్యం. ఏ భూమి యజమానులమైతే ఆనాడు మంచి వ్యవసాయం చేసి కూరగాయలు పండించి పాలు ఉత్పత్తి చేసి మనం హైదరాబాద్ కాపాడేంతో రంగారెడ్డి ఇవాళ కూరగాయలు లేవు, పాల ఉత్పత్తి వాళ్ళ చేతులు లేదు, భూములు వాళ్ళ చేతులు లేవు. భూములన్నీ వాళ్ళకి అమ్ముకొని ఫామ్ హౌస్లలో జీతగాలుగా మారిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. మీకు ఎరక ఇవాళ రంగారెడ్డి పాతోళ్ళంతా చెప్పుకుంటూ ఉంటాం, నాకు ఇంత భూమి ఉంటే, నాకు ఈ కుంట కింద వ్యవసాయం, ఆ చెరువు కింద వ్యవసాయం, ఇట్లా చెప్పుకునే మనం ఇక్కడైతే కొట్టినాం అక్కడైతే కొట్టినాం మనం. ఇవాళ మన ఆనవాళ్ళని కూడా పోయింది. ఇవాళ ఆ ఊరు ఆ రైతులకి మనం అండగా ఉండాలి. ఎక్కడ ఊరు గుర్తుపెట్టుకోయినా నేను ఇక్కడనే నీ దగ్గర నరసింహ ఉన్నాడు ఇక్కడ, మా పవన్, వీళ్ళిద్దరు ఎప్పుడు మా ప్రేమ్, ఈ ముగ్గురు ఎప్పుడు నువ్వు అటే వస్తావు, ఇంకా సురేంద్ర దగ్గరికి వచ్చిపోతున్నావు, నువ్వు కొప్పల దగ్గరికి వచ్చిపోతున్నావు, మదంటున్నావు వీకాల చేరి ఇట్లా మా సంగతి ఏంటి అని చెప్పి నాతో ఊరికి అంటుండే. అంటే వీళ్ళకి నిజంగా కూడా ఎప్పుడు పోకపోతుంటుంది, ప్రేమ దగ్గర పోకపోతుంటుంది, అటుపోకపోతుంది. ఒక ఇష్యూ వచ్చింది, అది మూసి ఇష్యూ వచ్చింది. మీకు తెలుసు మూసి చాలామంది అరే ప్రక్షాళన చేస్తా అంటే రాజేంద్రన వద్దంటేనేంది, రాజేంద్రన ప్రగతి వ్యతిరేకుడా, రాజేంద్రన అభివృద్ధి వ్యతిరేకుడా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏమైంది అది? నేనన్నా మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారిస్తా అంటే వ్యతిరేకం కాదు, కానీ మూసీ పేరిట అటుపక్కకి ఇటుపక్కకు ఒక 500 గజాలు 600 గజాలు మొత్తం బిల్డింగ్లని కూలగొట్టి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానంటే తప్పు అని చెప్పి అన్నా. నేను మూసీ ప్రక్షాళన వ్యతిరేకం కాదు. మూసీలో మీరు పారిచ్చే నీళ్ళల్లో మా పిల్లలు ఈత కొట్టుకోవాల్సిందే, మాకు మంచిగా పాత లెక్కల మా పశువులు నీళ్ళు తాగవలసిందే, చేపలు పట్టుకోవాల్సిందే. కానీ నువ్వు చైతన్యపూర్ లాంటి ప్రాంతంలో అటుపక్కకి ఇటుపక్క అటు ఉప్పలు ఇటు ఇది 2 ఉంటాయి. నువ్వు 500 మీటర్లు అని మార్కింగ్ చేసినాడు. నాకు ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు. అన్నిటికంటే ముఖ్యం పవన్ నా ఇది ఎప్పుడుదో అన్న మొత్తం అపార్ట్మెంట్ అంతా పోతుందన్న, మొత్తం ఏడుస్తుందన్న, పొయ్యి మీద వంట పెడతలేరా అని చెప్పిండు పాపం. మేము వచ్చినాం. దాదాపు ఒక వారం 10 రోజుల పాటు ఆ ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమం చేసినప్పుడు ఈ పవన్ కానీ ఈ నరసింహ యాదవ్, మన నరసింహ గుప్తా కానీ అన్న మాట ఏంటంటే మళ్ళీ మేము రెన్యువల్ అయిపోయినాము అన్నారు. మళ్ళీ మేము గెలుపులో రెన్యువల్ అయిపోయినాము అన్నారు. కాన్స్టెంట్గా చేసాం. ఇక అంటే మేము ఒకరోజు అయితే యుద్ధం శ్రీనివాసరెడ్డి ఫస్ట్ డే ఉండడం లేదు, కానీ ఒకరోజు అంటే మా ముందటనే కొన్ని 100 మంది పోలీసులు వచ్చిండ్రు వితౌట్ నోటీస్, ఇక్కడ కొలగొడతామని చెప్పిండు, బయట విషులు పట్టుకొస్తాడు. అంటే ఎంత అడ్డంగా కూడా చూడండి. గప్పుడు కనుక నువ్వు ఉంటే జీవితాంతం మర్చిపోవని అంటున్నా. జీవితాంతం మర్చిపో అంటే పార్టీ నాయకత్వం కానీ పార్టీ వేరని అను. పార్టీ చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు అవసరం ఉన్నప్పుడు నువ్వు బుధమానిస్తే నువ్వు గుర్తుపెట్టుకోవడం తప్ప నీకు అవసరం ఉన్నప్పుడు బుధమానిస్తా అంటే ఆడుకోవాలి. నీకు ఆకలైనప్పుడు అన్నం పెడితే ఎంత కృతజ్ఞత ఉంటుంది. అప్పుడే తినచ్చిందా, తింటావా బిర్యానీ అంటే తినలే ఇప్పుడు అంటే కూడా పోతాను. అవసరం ప్రజల అవసరాలను నువ్వు ఉండడం అది ఎట్లా అనేది నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. మీకు పెద్ద నిష్ణాతులు మీకు ఎగ్జాంపుల్ చెప్పిన రేపు తప్పకుండా. ఇవాళ రెండో మాట ఏంటంటే ఇదే ఇప్పుడు ఊరి పేరు వంటివి కోయడా. నేను ఎంపీని ఇప్పుడు, నాకు అక్కడ లోకల్ ఎంపీ లేడు, నాకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా లేడు. నేను ఫోన్ తీసిన ఏం తమాషా చేస్తున్నావు నీ జాగిరా అని చెప్పి నేను అడిగిన ఒకటి పెద్ద ఆఫీసర్ అయినా.
నువ్వు మావోలని వందల మంది పోలీసులను పెట్టి నువ్వు రానియకుండా చేస్తున్నావు, బుల్డోజర్ పెట్టి నువ్వు పనిచేస్తున్నావు. కానీ ఎక్కడ పోతావు బాబు, నువ్వు ఎక్కడ పోతావు, నీ జాగీరా అని చెప్పి అడగగలిగిండు ఈటకాయ. ఎట్లా అడగగలిగిండు? నేను ఇక్కడ మీరు గెలిపించిన ఎంపీని ఉన్నా కాబట్టి, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని కాబట్టి, నాకు ఒక హోదా ఉంది కాబట్టి నేను అడగగలిగినా. కానీ అదే అడుగుడు ఒక మామూలు నాయకుడిని అడిగితే ఇమ్మీడియట్గా రికార్డు చేసి కేసు పెడతాడు. నన్ను పలాని ఆనంద్ తిట్టిండు, నన్ను నా విధులకు ఆటంకం కలిగించిండు అని చెప్పి ఒక కేసు పెడతాడు. కానీ నా మీద కేసు పెట్టలే. కారణం ఏంటంటే నేను ఎంపీని కాబట్టి. ఎందుకు ఈ రెండో మాట చెప్తున్నా? ఒకటో మాటలో పార్టీ పరంగా ఉండాలి. రెండో మాట ఏంటంటే నీకు హోదా ఉంటే నీకు లీగల్గా నువ్వు ఫైట్ చేసి అది ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీకు హోదా లేకపోతే నువ్వు ఫైట్ చేయవు. నీకు బెంగాల్ ఉన్నదిగా. టైం ఎంత అవుతుందో నాకు ముందు చెప్పండి, మళ్ళీ విజువల్ అయిపోయిందా? ఓకే, బెంగాల్ ఉంది. ఇది మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాను, మనకు కొత్తగా కదా. 2 సీట్లు వచ్చినాయి. అలసిపోలే, డిమోరల్ కాలే. ఎస్, ఇది పునాది పడ్డది అనుకున్నాం. రెండోసారి సంఖ్యతో నాకు తెలియదు, మూడోసారి మాత్రం 78 రావచ్చు, అంతేనా? థర్డ్ టైం 78. టుడే వి గాట్ 2006. 2007 6 7. కానీ ఇక్కడ 206 207 ఇష్యూ కాదు. ఇవాళ బెంగాల్ భారత్కి ఒక పెద్ద ప్రమాదకారిగా తయారైందనే సబ్జెక్ట్. బెంగాల్ భారత సమగ్రతకి ముప్పు అనేది అది తేలిపోతున్నది. బెంగాల్ విజయం అఖండ భారత్కి సోపానం అని ఎలా ఎందుకంటే కాన్స్టెంట్ కొట్లాడినా మనం ఇవాళ బయటకు వస్తున్నాయి. మనకు ఎన్ని రకాల అక్కడ దుర్మార్గం తిరిగి బయటకు వస్తున్నాయి. అంటే పరిపాలనలో ఎంత అభివృద్ధి అనే పేరు చెప్పినా, ఎంత చావనిజం అంటే దురహంకారం నేర్పినా, ఎక్కడో కాడ ప్రజలకి, భారత ప్రజానికానికి ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజలు కాబట్టి వాళ్ళ అణిచివేతను, వాళ్ళ ఆధిపత్యాన్ని పొందపెట్టి బెంగాల్లో మనం గెలిచి వచ్చింది. కేసీఆర్ కూడా చాలా మంది అనుకుంటారు కేసీఆర్ ఓడగొట్టలేదు లేరురా, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, అన్ని ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, మీకు తెలుసు. కానీ కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టిండ్రు? 2 కారణాలు. ఒకటి కుటుంబ రాజకీయాలు, నిరంకుశత్వం. రాజు కాదు కొడుక, బొంద పెట్టాలని కూడా బొంద పెట్టింది. మేము చెప్పినాం, అరే ఈనాడు ఎవరు బ్రహ్మదేవుడుగా కాపాడాలని చెప్పినాం. బ్రహ్మదేవుడు కూడా కాపాడాలని చెప్పించింది. కేసీఆర్ని ఓడగొట్టే మునగాడే లేదనేటువంటి ఫీలింగ్ ఉండే, కానీ భారతీయ జనతా పార్టీ ఓడగొట్టింది. అందువల్ల మళ్ళీ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.